పవన్ కళ్యాణ్ గురించి 41.5కి ఒప్పేసుకోవటం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మొత్తం అది కేవలం రిజర్వాయర్గానే మిగిలిపోద్ది తప్ప ఆ నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన పరిస్థితి వస్తుంది అనేది అందరి ఆందోళన. అది తొలి దశలో ఇట్లా చేద్దాం, తర్వాత 42.75కి తీసుకెళ్దామంటేనే, 45.72కి తీసుకెళ్దామంటేనే జగన్ గారు ఇంత అన్యాయం చేస్తాడని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు అసలు 41.5కే ఒప్పేసుకునే పరిస్థితి వచ్చింది. చూద్దాం. మరి విష్ణు గారు చెప్పండి, మీరు సరే అపోజిషన్గా మీరేమన్నా సలహా చెవిలో చెబుతారా చంద్రబాబు గారి చెవిలో? సార్, ఇప్పుడు 56 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేస్తానని తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆ సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక రైతు నిలదీశాడు. ఆయన, బాబు దీని సంగతి ఏంటో చెప్పు అని. అప్పుడు ఏమని చెప్పాలి? ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీ దాన్ని తీరుస్తామో లేదా త్వరలో చేస్తామని చెప్పాల్సింది. రైతులు మాట్లాడినటువంటి ఆవేదనని ఒక వ్యంగ్యంగా, హాస్యంగా, తేలిగ్గా తీసుకొచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో నువ్వు వచ్చి చెవిలో చెప్పండి, లేదంటే దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడిని మొక్కండి అని చెప్తున్నాడు ఆయన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పిన, మీరు చూపించిన దాంట్లో చదివించడం గురించి చెప్పాడు. చదివిస్తాను, నేను సంపద సృష్టిస్తాను అన్నాడు. చదువు లేదు, ఆ పక్కన రైతు అడిగినటువంటి వ్యవసాయం లేదు, రెండూ లేవు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క పోకడ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అలవాటు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ చెవిలో చెప్పు అనే వీడియో ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది. ముందేమో చాలా చక్కగా చెప్పాడు, మొత్తం రైతులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, మేము 12,000 అంటే, మేము 13,000 అంటే ఆయన 20,000 అని చెప్పాడు. అంటే ఎన్నికల ముందు ఏంటంటే ఓట్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఏ రకంగా కావాలో, ఏ రకంగా ఆశ పెట్టాలో, ఏ రకంగా చేయాలో చూపించిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి చెవిలో చెప్పించుకోవడానిక నీకు ఓట్లేసింది? ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి, రైతులు చెవిలో చెప్పించుకోవడం కోసం మీకు ఓట్లేసి గెలిచిన తర్వాత మీరు మాట్లాడాల్సిందేంటి? ఆర్బీకే సెంటర్లు, లేకపోతే గిట్టుబాటు ధరలు, ఇన్సూరెన్సులు, ఇవన్నీ కూడా పూర్తిగా పనిచేయకుండా ఒక రైతు ఒక మీటింగ్లో రైతు భరోసా గురించి ఏంటంటే నేను చెప్పిన ఒక ప్రశ్నిస్తే నీ బాధ తీరుస్తాను, నీకు అండగా ఉంటానని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమాధానం ఒక వ్యంగ్యంగా, హాస్యంగా, తేలిగ్గా తీసుకున్నటువంటి మాట్లాడారంటే వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నైజం ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మీరు 2-3 ఇష్యూస్ చెప్పారు. ఒకటేమో ఇది నామినేషన్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే రివర్స్ టెండరింగ్ అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తిగా రద్దు చేసేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అది ఉంటే అడ్డంగా ఉంటుందని చెప్పని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా నామినేషన్ ప్రక్రియలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు? ఒక రివర్స్ టెండరింగ్ పోలవరం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేస్తే, అలాగే రోడ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో ఈ రోజు అన్ని కూడా ప్యాచ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ 1 రోడ్డు 2 రోడ్లు వేసి ప్రజలకు చూపిస్తున్నారు తప్ప అన్ని చోట్ల కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం ఇంకా సాగలేదు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ గుంతలు ప్యాచ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అప్పు మాత్రం ప్రతి వారం వేల కోట్లు తీసుకొస్తూనే ఉన్నారండి. మరి ఏమైపోయింది ఏంటో అర్థమే కావట్లేదు. ఆయన అమిత్ షా గారు 3 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1,19,000 కోట్లు కాదు. ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుల ప్రభుత్వం అని చెప్పని దుష్ప్రచారం చేశారు. పెద్ద పెద్ద ఐటమ్స్ రాశారు. రోజు కూటమిలో ఉన్న వాళ్ళంతా మాట్లాడేవారు. ఈ రోజు రేపు 6,000 కోట్లకు వెళ్తున్నారు. ఏం జరుగుతుంది? అప్పు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇది అప్పారావు ప్రభుత్వం కాదా? చెప్పాలా? మాట్లాడరు, ఎవరు కూడా మాట్లాడరు. మనం అడిగిన దానికి సంబంధించి ఒక్కడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వ్యవహరిస్తుంది. టైం అయిపోయింది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, గోపి గారు చెప్పండి. ఈ వాట్సాప్ సేవలు అనేది, వాట్సాప్ పాలన అనేది ముసుగులో ఈ డేటా సౌకర్యం ఏమైనా జరుగుతుందా? ఈ ప్రధానంగా సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. డేటా చౌర్యం ఖచ్చితంగా జరుగుతుందండి. డేటా అంతా ఉంది వీళ్ళ దగ్గరే ఉంది. సచివాలయ సిబ్బంది ద్వారా డేటా అంతా, ప్రజలకు సంబంధించిన డేటా అంతా ఉంది. మహిళలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ప్రతినిధులుగా కొంతమందిని పెట్టి వాళ్ళ ద్వారా కూడా సేకరించారు. అది ప్రైవేట్ సంస్థకి
ప్రైవేట్ సంస్థ అప్పచెప్తారండి. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేట్ సంస్థలు, పాపం ప్రైవేట్ కాదు ఆ కాంట్రాక్టర్లు, కుర్రాళ్ళు ఎవరో ప్రైవేట్ మదనపల్లి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయొద్దంటే అవుట్డేటెడ్ అంటున్నాడు. మరి ఈయనేమో అప్డేటెడ్గా అనుకోవాలేమో మనం. అంటే ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ చేయడం, ప్రైవేట్ పరం చేయడం అనేది చంద్రబాబు నాయుడికి పాలనలో మనం ముఖ్యంగా గమనించదగ్గ అంశం అండి. అంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రతిదాన్ని మాత్రం అన్ని ప్రభుత్వమే చేయాలంటారు, గవర్నమెంట్లోకి వస్తేనేమో ప్రైవేట్ పరం చేయాలి. అది ఆ తరహా పద్ధతి ఆయన చేస్తూ ఉంటారు. నడుస్తా అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రజలు ఎవరు క్షమించరండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా 17 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ ఆయన స్టార్ట్ చేశాడు. వాటిని కంప్లీట్ చేసి 150 సీట్లు 250 సీట్లు తెచ్చుకోవాలి తప్ప వద్దని చెప్పినా వాటన్నిటినీ వద్దు అనేటప్పుడు ప్రైవేట్కి ఇచ్చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం. ప్రయారిటీ అర్థమవుతూనే ఉంది కదా. మరి ఏంటో అసలు ఏం చేస్తున్నారో ఏంటో, ఇన్ని లక్షల వేల కోట్ల అప్పులైతే తీసుకొస్తున్నారు, మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు.